నేటి పునీతులు పునీత కైతాను గారు. నేను మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమించితిని. బుధవారం, ఆగస్టు 7, 2024. మొదటి పఠనం యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 1-7 వచనాలు. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ఇశ్రాయేలు తెగలన్నిటికీ దేవుడను కాగా వారు నాకు ప్రజలగు రోజులు వచ్చుచున్నవి. మృత్యువును తప్పించుకొన్న వారికి ఎడారిలో నేను కరోనా చూపితిని. ఇశ్రాయేలీయులు విశ్రాంతిని కోరగా నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చితిని. ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని. ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. నేను మిమ్ము పునర్నిర్మింతును. మీరు మరల తంత్రీవాద్యములను గైకొని సంతసముతో నాట్యము చేయుదురు. మీరు తిరిగి సమరయ కొండల మీద ద్రాక్ష తోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయు ఫలములను ఆరగింతురు. ఎఫ్రాయిము కొండల మీది నుండి కావలివారు, సియోనుననున్న మనదేవుడైన ప్రభువు చెంతకు పోవుదము రండని అరచుదినములు వచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు: మీరు జాతులన్నిటిలోనూ పెద్దది అయిన ఇశ్రాయేలులను తలంచుకొని సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను అని పల్కుచు స్తుతిగానము చేయుడు. ఇది ప్రభువు వాక్కు.